అండి నమస్తే అండి కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి ఆగస్ట్ 7, 2026 ఇప్పటికే తెలంగాణలో ఐజా ఏరియాల్లో ఆదోని గుంతకల్లు పరిసర ప్రాంతాలు కర్నూలు జిల్లాలు నంద్యాల డిస్టిక్ ఇవన్నీ కూడా మిరప సాగుబడి అనేది మాకంటే కూడా అంటే ఆంధ్ర కంటే కూడా అంటే మనకి ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు ముందుగా సాగుబడి చేస్తూ ఉంటారు. మాకంటే కూడా 40 రోజులు ముందు ఉంటారు. అలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్క రైతుని ఎలాంటి షెడ్యూల్ ఇవ్వాలి, చాలా మంది అడుగుతున్నారు, అన్నా నువ్వు షెడ్యూల్ ఇవ్వన్నా అని చెప్పి. నేను చెప్తున్నాను, ఈరోజు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులకి బెట్టకాలమాన పరిస్థితులు మళ్ళీ 15-20 తారీఖుల నుంచి మళ్ళీ కాలమానం మారుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వైరస్ రాకుండా నల్లి ప్రభావాన్ని తగ్గించుకుంటూ మన మొక్కని చాలా జాగ్రత్తగా కాపాడగలిగి మొదటి దశలోనే మొక్క బుట్టాకారంలో ఎక్కడా కూడా ఒక చోట నిలబెట్టకుండా మొక్కని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. మొదటి అడుగు ఏదన్నా ఉందంటే మొదటి 40 రోజులు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో 40 రోజుల షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి రైతు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. 100% ఎలాంటి డౌట్ అవ్వక్కర్లేదు. మీరు అక్కడికి వెళ్ళి మొక్కలు పెరిగిపోతున్నాయి, వైరస్ పెరిగిపోతుంది, బొబ్బరి పెరిగిపోతుందంటే ఆ మొక్కల్ని పీకడం కాదు, కొత్త మొక్కలకు కాదు, ఒక మొక్కకి కూడా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా మీరు షెడ్యూల్ ఫాలో అవ్వగలిగితే 100% మీరు ఏమి ఎత్తుకోకుండా ప్రశాంతంగా వెళ్ళి స్ప్రే చేసుకొని వచ్చి ఇంటికాడ నిద్రపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. 100% గ్యారంటీగా చెప్తున్నాను. ఇవాళ వందల మంది వేల మంది రైతులు నన్ను ఇష్టపడుతున్నారంటే దానికి కారణం నేను చెప్తున్న షెడ్యూల్, నేను ఇస్తున్న షెడ్యూలు. ప్రతి స్ప్రేయింగ్ కూడా దాని మీద ఏముందనేది పక్కన పెట్టేసి నేను దాంట్లో ఎంత తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి, ఎలా పని చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్క రైతుకి క్లియర్గా చెప్పడం వల్ల మాత్రమే ఇవాళ రైతులు నన్ను ఆదరించడం జరుగుతుంది. అలాంటి రైతుకి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు షెడ్యూల్ ఇస్తున్నా. నేను చెప్పే మందుల్లో నాన్ బ్రాండెడ్ అయినా బ్రాండెడ్ కంటే కూడా బెటర్గా కనపడితే మాత్రమే 1 ఎకరానికి స్ప్రే చేసి చూడండి. దానికి దీనికి కంపేర్ చేసి చూడండి. ఎందుకంటే నాన్ బ్రాండెడ్ చెప్తున్నావు, ఇది చెప్తున్నావు, అది చెప్తున్నావు, బయో చెప్తున్నావు అని చెప్పి ఎవడో ఒకడు వచ్చి కామెంట్ పెడతాడు కదా, వాడికి ఇదే నా సమాధానం. ఎందుకంటే రైతులకి తక్కువ బడ్జెట్లో రావాలి, బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలి, 10 మందులు కలిపి కొట్టుకోవాల్సిన అవసరం రాకుండా ఏదన్నా తప్పదు అనుకుంటే దాంట్లో కాంబినేషన్ ఇస్తానే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మంచి క్వాలిటీగా రావాలి, మొక్కను పెంచాలి. రైతు కమల్ చెప్పిన మందు కొట్టాడంటే దాని రిజల్ట్ వేరే ఉండాలనేదే నా స్వార్థం తప్ప ఇక్కడ ఎలాంటి స్వార్థం లేకుండా నేను ఈ రోజుకి పని చేయబట్టే ప్రతి ఒక్క రైతు ఎక్కడికి వెళ్ళినా ఆదరించి సన్మానం చేస్తున్నారు. ఒక రైతు గుండెల్లో నుంచి ఒక శాలో కప్పాలంటే ఎంత కష్టమో, బయటికి రావాలి, నేను ఎంత దూరం వచ్చినా అక్కడికి ఎదురు వస్తున్నారంటే దానికి కారణం నేను పెడుతున్న షెడ్యూల్తో పాటు నేను పడుతున్న కష్టం. దానికి వాల్యూ ఇచ్చి ఇవాళ రైతులు నా వెనకున్నారు. కాబట్టి మాత్రమే మీకు మళ్ళీ 40 రోజులు షెడ్యూల్ ఇస్తున్నా, ఫాలో అవ్వండి. బాగోకపోతే అప్పుడు నన్ను మళ్ళీ కూడా క్వశ్చన్ చేయండి. ఫస్ట్ 40 రోజుల వరకు కూడా అక్కడక్కడ వేరుకుళ్ళు లాంటిది ఉంది అనుకుంటే కనుక సాయిల్ రక్షక్ అని ఉంటుంది. సాయిల్ రక్షక్ మీకు 1100 రూపాయల్లోనే 1 లీటర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 250 లేదంటే 300 లీటర్లో కలుపుకొని తైవాన్ పంపుతోనో ఛార్జింగ్ పంపుతోనో వేర్ల దగ్గర స్ప్రే చేసుకుంటూ ఉంటే పోసుకుంటూ ఇట్లా వెళ్తే మీకు వేరుకుళ్ళు ఎక్కడన్నా 10 మొక్కలు 20 మొక్కలు ఉన్నా కానీ ఆ వ్యాప్తిని చెందకుండా పెంచకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఒక 15-20 రోజుల వరకు. మళ్ళీ కూడా ఇలాంటి లక్షణాలే బూజులాగా ఏర్పడి మొక్కలు చనిపోతున్నాయి అనుకుంటే కనుక ఇక్కడ మీరు కూడా కంపల్సరీ మీరు సాయిల్ రక్షక అనేది మళ్ళీ 15 లేదా 20 రోజులకి మళ్ళొక్కసారి పోసుకుంటే కనుక మీకు ఇక్కడ వేరుకుళ్ళు నుంచి కొంత రెసిస్టెన్స్ పవర్ 40-50 రోజుల తర్వాత ఇంకొంచెం బెటర్గా వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి కొద్ది గొప్ప వేరుకుళ్ళు బ్యాక్టీరియా ఉన్నా కానీ కొంత కంట్రోల్ చేసుకొని మొక్క ఎదుగుదల అనేది కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి వేరుకుళ్ళు ఇబ్బంది ఉన్నా ముందు సాయిల్ రక్షకు 1 ఎకరానికి లీటర్ చొప్పున తెచ్చుకొని మొక్కలు అమ్మటి పోపించుకోండి. లేదంటే లేడీస్ పెట్టైనా రమ్ములో కలుపుకొని 1 టీ గ్లాస్ మందం పోయించుకోవడం. దానికంటే కూడా తైవాన్ కానీ తైవాన్ పంపుతోనే తొందరగా వేర్లమ్మటి ఇట్లా చూపించుకుంటే వెళ్ళిపోవచ్చు. ఏ ఒక్క రైతుకి కూడా సాయిల్ రక్షక్ అనేది పని చేయలేదనేది చెప్పాల. అందుకోసం ప్రతి ఒక్క రైతు కూడా వేరుకుళ్ళు వ్యాప్తుంది, వేరు పెరగట్లేదు, మొక్క సరిగా పెరగట్లేదంటే కనీసం ఏదైనా మందు కట్టు పెడుతుంటే అలాంటి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందంటే 1 లీటర్
సాయిల్ రక్షకు తీసుకొని యూరియా కట్టలో కలుపుకొని ఫస్ట్ పాట్లో అయినా మీరు పోసుకుంటే ఆ వేరుకుళ్ళు వ్యాప్తి అనేది 15 నుంచి 30 రోజుల వరకు కూడా కాపాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మిరప ధరలు పెరుగుతాయా పెరగవా అని చెప్పి ఒకసారి మాట్లాడుకుందాం. మిరప ధరలు ఇప్పుడు కొంత తగ్గడానికి కారణం ఏంటి అంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి, కాలువలకి నీళ్ళు వస్తాయని కొంత ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. సో మళ్ళీ 15వ తారీఖు ఆగస్టు 15, 20 తారీఖు తర్వాత మళ్ళీ బెట్టకాలమైన పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న మిరపకి ఇప్పుడున్న ధరలు నిలబడే అవకాశం ఉంటుంది అనేది నా ఎస్టిమేషను. సో మీరు కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. దాంతోపాటు వచ్చేసరికి వైరస్ వస్తుంది అంటే అసలు ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ మీరు 10 నుంచి 15 రోజులు 20 రోజుల మధ్యలో ఏం స్ప్రే చేయకుండా ఉన్నా అంటే చిన్నగా ఇగురులో ముడతలు వస్తాయి. ఆ ముడతలు నల్లి ప్రభావం వల్ల ఎక్కువగా మనకి తెల్లగా అయిపోయి దాంట్లో రసం పీల్చేసి ఆకులో ఉన్న రసాన్ని దాని తర్వాత దొప్పలుగా ఏర్పడి మొత్తం కూడా ఇట్లా వచ్చేసినాయి అంటే ఇగురులో నుంచి స్టార్టింగ్ 30 నుంచి 40 రోజులు చాలా క్రిటికల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మొత్తం కూడా ఇంత అయిపోయింది మొక్క, ఇగురు లోపలికి వెళ్ళిపోయింది అంటే ఇగురు లోపలికి ఉండి పైనున్న ఆకులు పైకి కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ మొక్క మన చేయి దాటి వెళ్ళిపోయింది, ఆ మొక్కకి ఏ మందు కొట్టినా కానీ మనకి స్వీకరించదు, రెస్పాండ్ అవ్వదు అనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించండి. సో అందుకని అలాంటి మొక్కలు 4 మొక్కలు ఉండగానే ఇమీడియట్గా 3 స్ప్రేలు చెప్తా. ఇది వైరస్ స్ప్రెడ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే. రెగ్యులర్ స్ప్రే ఇది చెప్పిన తర్వాత చెప్తా. నచ్చిందా నచ్చలేదా ఏంటిది? ఫస్ట్ 3 స్ప్రేలు వచ్చేసరికి బ్లాక్ సల్ఫరు 250 నుంచి 300 గ్రాములు, ఫాస్మేట్ దాంట్లోనే ఒక 300 ml, అది ఫస్ట్ స్ప్రే. ఈ బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ అనేది కొట్టినప్పుడు ఆకులు అడుగు భాగాన్ని కూడా తగిలే విధంగా ఉండాలి. ఇది 2043 వెరైటీలు కడ్డీలు డబ్బీలకి ఈ తెల్లగా అయిపోయి మొక్కలు ముడుచుకుపోయే రోగాలు ఎక్కువగా వచ్చేదంటే ఈ గడ్డి కానీ డబ్బీకి కానీ 2043 కానీ కొంత ఎక్కువగా వస్తాయి. బెట్టకాలమైన పరిస్థితులు ఉన్నా కానీ మీకు అన్ని వెరైటీల్లో కూడా ఇది త్వరగా కనపడతా ఉంటుంది. అందుకని బ్లాక్ సల్ఫర్ 300 గ్రాములు, ఫాస్మేట్ 300 ml ఆకులు పైన కింద తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే ఆ నల్లిని తక్కువ బడ్జెట్లో కంట్రోల్ చేయొచ్చు. బాగా పడితే ఒక 500-600 రూపాయలు పడుతుంది ఒక ఎకరానికి. దాని తర్వాత స్ప్రే గలం అనేది ఒక ఎకరానికి 250 ml. ఇది బాగా వైరస్ని, ఎర్రనల్లిని, బొబ్బర్ని కంట్రోల్ చేయడంలో చాలా తోపుగా పనిచేస్తుంది. ఆల్రెడీ నేను వీడియో పెట్టా, లైవ్లోకి వెళ్ళి ఇదే షర్ట్ వేసుకొని అక్కడ రైతుతో మాట్లాడిన వీడియో ఉంది, మీరు చూడండి. గలం 250 ml కొడితే ఇన్స్టాక్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం. ఈ గలం అనేది మీరు స్ప్రే చేసుకుంటే దీంట్లో జానీ అనేది ఒక 100 నుంచి 150-160 ml వరకు కూడా, మరీ చిన్న మొక్కలు అయితే 100 ml, కొద్దిగా అంత మొక్కలైతే కనుక 150 ml వరకు కూడా వేసుకొని గలం జానీ కలిపి కొడితే మీకు బొబ్బర్ అనేది ఇమ్మీడియట్గా ఆగిపోద్ది. దాని తర్వాత మళ్ళీ 4-5 రోజుల్లోనే జింగాల అనేది 150 గ్రాములు జింగాల వేసుకొని దాంట్లో నాటివో 150 గ్రాములు వేసి కొడితే మళ్ళీ కూడా వైరస్ ఎక్కడికక్కడ ఆగిపోయి, సో ఇక్కడ గలము జానీతో కంప్లీట్గా స్టాప్ చేసాం, వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఆఫ్ చేసాం. మళ్ళీ ఎక్కడన్నా 1%, 2% మిగిలిపోయిన దాన్ని ఇక్కడ జింగాల 150 గ్రాములు దాంట్లో నాటివ్ వేసి ఆ మొక్కని నలుపుకు తీసుకొచ్చి ఆ మొక్కకి ఏది కొట్టినా మనం పీల్చుకునే స్వభావాన్ని పెంపొందించుకోవడం వల్ల ఇక్కడ మొక్క మళ్ళీ కూడా రీజనరేట్ అయ్యి ఏ మందు కొట్టినా కానీ తీసుకునే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎవరైనా వైరస్ వస్తుందంటే ఈ 3 స్ప్రేలు ఫాలో అవ్వండి. సో ముందు బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ ఒక స్ప్రే, 4వ రోజు 3వ రోజే గలము జానీ, మళ్ళీ 4 రోజులకి జింగాలను, దాంతోపాటు నాటివ్. ఈ 3 స్ప్రేలకి మీకు ఖచ్చితంగా ఆగిపోద్ది వైరస్ కోసం మీరు తెల్లదోమని, ఎర్రనల్లిని, ఎల్లో మైట్ని, రెడ్ మైట్ని కంట్రోల్ చేయకుండా ఓన్లీ వైరస్ ఆగిపోద్ది అని చెప్పి ఏదో 100 ml స్ప్రే చేస్తే అట్లా ఆగదమ్మా. నేను చెప్పిన దాని ప్రకారం ముందు నల్లిని, దోమని, నల్లిని అన్నిటినీ, త్రిప్స్ని కంట్రోల్ చేసినప్పుడు ఆగిద్ది. సో చాలా తక్కువ బడ్జెట్లో ఇప్పుడు చెప్పాను. అవి ఏంటిది? మనకి వైరస్ స్ప్రెడ్ అవుతుంది, ఇబ్బందికరంగా ఉంది అనుకున్నప్పుడు ఆ 3 స్ప్రేలు వరుస పెట్టి కొట్టండి. అది 50 రోజుల మధ్యలోనా, 40 రోజుల మధ్యలోనా, 30 రోజుల మధ్యలోనా అనేది అది మీ ఇష్టం. ఎప్పుడైనా పనిచేసే మందులు అవి చాలా దగ్గర రాసుకొని పెట్టుకోండి. అవసరమైతే ఈ వీడియో డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ మనం మిరప మొక్క వేసిన తర్వాత మొక్కని తేరుకోనివ్వాలి. తేరుకోవడం అంటే మనం చాలామంది 5 రోజులకి 6 రోజులకి ముందు కట్టలు పెడతా అంటారు. అసలు అవసరమే లేదు. మీరు 15 రోజులు అప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ముందు కట్టలు 15 రోజులు దాటిన తర్వాత 20 రోజుల టైంలో డిఏపి 1 కట్ట, యూరియా 1 అరకట్ట,
భూ కమాండర్ అనేది ఒక 5 కేజీలు కలిపించుకుంటే మొక్క నలుపుగా ఉంటుంది, మొక్క స్టెమ్ అనేది స్ట్రెంత్గా పెరిగిద్ది, అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మూడింటిని కలిపి ఇవ్వండి. డిఏపి మరీ బలం లేని పొలం అయితే కనుక ఒక కట్టన్నర ఇవ్వండి. ఇది కూడా యాప్లో బుక్ చేసుకొని చేయాలంటే రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది, అయినా కానీ తప్పదు మిరపేసిన రైతు. నెక్స్ట్ షెడ్యూల్. ఏంటి షెడ్యూల్లో వచ్చేసరికి నేను దాదాపు మీకు 6 రకాల స్ప్రేయింగ్స్ చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 5 రోజులు అటు ఇటు అయినా పర్లేదు, పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, ముడతలను బట్టి కొంచెం దగ్గరగా వెళ్ళాలా, ఒక 2 రోజులు పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళాలా అనేది మీ ఇష్టం. ఇది 6 స్ప్రేలు వచ్చి 40 రోజుల్లో కొట్టచ్చు, లేదంటే 50 రోజుల మధ్య వరకు కూడా కొట్టుకొని రావచ్చు. అది మన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనం మార్చుకోవాలి. ఫస్ట్ది వచ్చేసరికి రోగార్ ఎకరానికి 200 ml, దాంట్లో సాఫ్ 200 గ్రాములు, దాంట్లో హైపర్విటా. సో ఈ హైపర్విటా అనేది ఒక 250 ml. ఒకవేళ 15 రోజులు అవుతుంది అంటే కనుక కాన్ఫిడార్ కూడా ఒక 100 ml వేసుకుని, అంటే 4 రకాలు ఫస్ట్ దాంట్లో చెప్పా. ఒకవేళ వారం రోజులు మొక్కలే అన్నట్లయితే రోగార్ 200, సాఫ్ 200 గ్రాములు, హైపర్విటా అనేది 250 ml. సో ఈ మూడింటిని కలిపి కొడితే హైపర్విటా వల్ల మొక్క స్ట్రెయిన్ని తగ్గించుకొని మొక్క నలుపుకు వస్తుంది. ఆ నలుపుకు రంగులోనే మొక్క ఏ మందు కొట్టినా పీల్చుకుంటుంది. అబ్జర్వ్ చేసేది కెపాసిటీ అనేది పెరుగుతుంది, మొక్క ఎలాంటి న్యూట్రియన్స్ డెఫిషియన్సీ రాకుండా మొక్క అనేది త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది ఏదన్నా ఉంది అంటే హైపర్విటా. సో ఈ హైపర్విటా అన్నది ఖచ్చితంగా మీరు తిరిగైనా తెచ్చుకోండి, చాలా బాగుంటుంది రిజల్ట్, తక్కువ బడ్జెట్. మీరు అదే బ్రాండెడ్ కంపెనీకి వెళ్తే ఎక్కువ రేటు పడుతుంది, మీకు అది 800లోనే 1 లీటరు 4 ఎకరాలు కవర్ చేయొచ్చు, మరి కొంచెం పెద్ద మొక్కలు అయితే 3 ఎకరాల వరకు. దీంట్లో ఒకవేళ రోగార్ బదులు మోనోక్రోటోఫాస్ దొరికితే, బ్యాన్ చేశారు కానీ ఎక్కడన్నా పాత స్టాక్ లేదని దొరికితే రోగార్ బదులు మోనోక్రోటోఫాస్ 200 ml వేసుకుంటే ఇంకొంచెం మెత్తదనం అనేది పెరిగిద్ది. సో కాన్ఫిడార్ వల్ల కొంచెం తెల్లదోమ కూడా కంట్రోల్ చేసుకొని మరికొంత యాడ్ అవుతుంది, మెత్తదనం కూడా యాడ్ అవుతుంది. దాంతోపాటు వచ్చేసరికి మీకు సాఫ్ అనేది మొక్క పువ్వు మొక్కలాగా ఉన్నప్పుడు మొక్క కూడా ఆ సాఫ్ కూడా మొక్కని నలుపుకు తీసుకురావడానికి పనిచేస్తుంది. అందుకని ఈ 4 రకాలు ఫస్ట్ స్ప్రే చేయి. 100% ఫస్ట్ స్ప్రే చేస్తున్నావు, లేదంటే ఏదైనా పిచ్చిది ఏదైనా కొట్టావంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఫస్ట్ స్ప్రే నుంచి ఏం ఇబ్బంది లేదు, ఒక 5 రోజులు అటు ఇటు ఉన్నా ఇబ్బంది లేదు. కానీ బెట్టకాలం మన పరిస్థితులకు ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకి బొబ్బర్ అనేది త్వరగా వస్తూ ఉంటుంది, తెలియకుండా ఇగురులో అటాక్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. దీని తర్వాత 15 రోజుల వ్యవధిలో, ఫస్ట్ అది వారం 10 రోజుల మందిలో కొడతాం. దాని తర్వాత 15 రోజుల వ్యవధిలో ఒక పంపుకి పెగాసస్ ప్యాకెట్ ఒకటేసి రీజెంట్ 1 ఎకరానికి పావు, అంటే పిప్రోనిల్ 5% ఉన్నది మీకు ఏదైనా కంపెనీది తీసుకొని ఒక 200 ml లేదంటే 250 ml వేసుకొని మీరు స్ప్రే చేసుకుంటే తెల్లదోమని, త్రిప్స్ని కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీని తర్వాత మూడవ స్ప్రే. ఈ మూడవ స్ప్రే వచ్చేసరికి మీకు ఖచ్చితంగా 18 నుంచి 20 రోజుల మధ్యలో పడేటట్టు స్ప్రే చేసుకోండి. ఏంటిదంటే బ్లాక్ సల్ఫరు 250 గ్రాములు, ఫాస్మేటు 250 ml, 20 రోజుల మొక్కకి అట్లా 5-6 ఇంత వచ్చిందంటే అది స్ప్రే చేసుకోండి. అంత కూడా రాలేదంటే దీన్ని కొంచెం దూరంగా పెట్టుకొని కొంచెం కోడిపెట్ట ఆకారంలో వచ్చినప్పుడు ఈ బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ స్ప్రే చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఈ బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ వల్ల ఈ ఏదైతే ఆకుల అడుగు భాగాన గోకేసి ఆకుని తెల్లగా తీసుకొస్తుంది, పచ్చగా ఉన్న మొక్కని తెలుపుగా, సగం నలుపు సగం తెలుపుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా తీసుకురావడానికి కారణం ఈ మైట్ అనేది కింద గోకేసి మొత్తం కూడా దాంట్లో నీటిని లాగేసుకొని మొక్క ఆకుని గట్టితనంగా బిగుసుగా ఏమి పీల్చుకునే స్వభావాన్ని కోల్పోయే విధంగా ఇది చేస్తుంది. కాబట్టి దీనికి బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ అనేది చాలా క్లియర్గా పనిచేయడం జరుగుతుంది, చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలామందికి తెలియక పెద్ద పెద్ద మందులు కూడా చెప్తా ఉంటారు, దీనికి కంట్రోల్ అయ్యే విధంగా వేరే వాటికి కంట్రోల్ అవ్వవు. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన మొక్కని 20-25 రోజుల దాకా అట్లా ఉంచాము, సో మొక్క ఎదుగుదల లేదు అంటే ఆటోమేటిక్గా వేరుకుళ్ళు వ్యాప్తి చెందొచ్చు, బొబ్బర వ్యాప్తి చెందొచ్చు, ముడతలు ఎక్కువగా ఆశించా ఉండొచ్చు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో 25 రోజులు అవుతుంది, మొక్కలో ఎలాంటి చలనం ఉన్నా లేకపోయినా, మొక్క పెరిగినా పెరగకపోయినా, వేసిన మొక్క వేసినట్టున్నా ఖచ్చితంగా 25 రోజులు దాటి నుంచి 40 రోజుల వరకు కూడా అలానే ఉంది. నేను ఒక వీడియో పెట్టా, గలం చెప్పకముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది ఆ షార్ట్ వీడియో ఒకసారి చూడండి. సో ఇది ఈ హారియర్ అనేది మనం స్ప్రే చేయాలి. ఇక్కడ హారియర్ అనేది ఇవాళ వచ్చింది మందు కాదు, 3 సంవత్సరాల నుంచి ఏ రైతును అడిగినా కానీ హారియరు
మొక్కని బుట్టగా తీసుకొస్తుంది, ఒక బుట్టాకనులో ఇట్లా తీసుకొస్తుంది. ఇలా తీసుకొచ్చి కింద నుంచి సైడ్ బ్రాంచెస్ తీసుకొచ్చి మొక్కని పెరుగుదలకి చాలా పెంపొందిస్తుంటుంది. మిగతా వెరైటీలు ఏ మందులు కొట్టినా బయట మార్కెట్లో తక్కువ రేటుకి దొరికినా అవి ఓన్లీ కూడా గ్రోతింగ్ రావచ్చు, కానీ సైడ్ బ్రాంచెస్ అనేది మీకు ఎంతైతే ఓపెన్ చేయగలగదో అంత మనకి దిగుబడి వేరియేషన్ చాలా పగడ్బందీగా ఉంటుంది. దాంతోపాటు వైరస్ని వ్యాప్తి చెందకుండా, వైరస్ని దానికి దాడి చేయకుండా, సో ముడతొచ్చినా కానీ రేపొద్దున మళ్ళీ 25 రోజులు 30 రోజుల వరకు కూడా ఎలాంటి వైరస్ మన దోమని అటాక్ చేసి వైరస్ ఏర్పడినా ఆ వైరస్ని స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకునే శక్తి ఈ హారియర్ అనే మందులో ఉంది. సైడ్ బ్రాంచెస్ వస్తాయి, చెట్టు పెరుగుదల బాగుంటుంది, ఒక బుట్టాకారంలో వస్తుంది, క్వాలిటీ వస్తుంది. అసలు ఇక్కడ నుంచి మీ మిరప తోట స్టార్ట్ అయినట్టే. హారియర్ కొట్టిన తర్వాత మాత్రమే మీ మిరప తోట స్టార్ట్ అవుద్ది. ఎప్పుడు కొడతారు? 25 నుంచి 40 రోజుల మధ్యలో ఇంకా టైం చూసుకొని తేమ మీద కనుక కొడితే, హారియర్ ఒక్కటి కొట్టేసి వదిలేసి వారం 4-5 రోజుల తర్వాత మీ చేనుకి వెళ్తే మీ చేను అనేది నా చేను ఇంక వస్తుంది, రెడీగా వస్తుంది, ఇక్కడ నుంచి కాపాడుకోవాలి అనే స్టేజ్కి మీ మొక్క తయారవడం జరుగుతుంది, క్వాలిటీగా రావడం జరుగుతుంది. సో ఎలాంటి ప్రభావం రేపొద్దున వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా కాపాడే శక్తి ఈ హారియర్ అనే మందులో ఉండడం జరుగుతుంది. మొన్నటి వరకు కూడా హారియర్ అనేది 2 బాటిల్స్ రావడం జరుగుతుంది. ఒకటి హారియరు, ఒకటి హారియర్ ప్లస్, ఒకటే ప్యాకింగ్లో వచ్చేది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి కూడా మరికొద్ది 4-5 రోజుల తర్వాత కొత్త ప్యాకింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మీకు ఒక 400 ml మాత్రమే ఒక్కటే బాటిల్లో రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు స్ప్రే చేసే వాళ్ళు పాతదైనా మీరు ఇదైనా కానీ ఏదైనా అదే వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు సింగిల్ బాటిల్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్యాకింగ్ అదే పాత ప్యాకింగ్ 250 ml సపరేట్గా వస్తుంది, కానీ రిజల్ట్ ఏది కంపైన్ చేసినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో దేనికి సింగిల్ బాటిల్ రావడానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ప్యాకింగ్ అనేది అప్డేట్ అవ్వకపోతే కొంతమంది సేమ్ డూప్లికేట్ చేసి రైతుల్ని మోసపరుస్తున్న పరిస్థితుల్లో మేము లాస్ట్ ఇయర్ చూసాం, కల్లారా చూసాం. కానీ బయటకి చెప్పలేని పరిస్థితులు వేసి వదిలేయడం జరిగింది. బట్ ఈ సంవత్సరం మటుకి అలాంటి పరిస్థితుల్లో అయితే ఉండదు. 100% హారియర్ని అప్గ్రేడ్ చేసి మీకు సింగిల్ ప్యాక్తో 400 ml బాటిల్ని మనకి రావడం జరుగుతూ ఉంది. సో అందుకని హారియర్ అనేది 30 నుంచి 40 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా తేమ మీద ఒక్కసారి స్ప్రే చేయండి. మీరు 1 ఎకరానికి ట్రై చేసినా మీకు ఇంకా దాంట్లో ఏ మొక్క చివరి దాకా మొక్క కాసి చివరి వరకు కూడా ఇంకా ఆ చెట్టుకు కానీ ఆ చెట్టు స్ట్రక్చర్కి కానీ అసలు కలవదు. అందుకని ప్రతి ఒక్క రైతు కూడా హారియర్ అప్డేటెడ్ వర్షన్లో దొరికితే అది కొట్టండి, పాత వర్షన్ అయితే పాత వర్షన్ కొట్టండి, ఏది కొట్టినా ఇబ్బంది లేదు. సో దానికోసం దీంట్లో మీరు సింగిల్గా హారియర్ స్ప్రే చేసుకోవచ్చు, లేదు మీరు హైపర్ విటా లాంటిది మరికొంత వేసుకుంటాను, మొక్క నలుపుకు రావాలి, కింద నుంచి భూమి ఎలాంటి న్యూట్రియన్స్ తీసుకోలేని పరిస్థితిలో మొక్క డల్గా ఉంది అంటే కనుక హైపర్ విటా అనేది ఒక 300 ml వేసుకోండి ఇక్కడ కూడా, లేదంటే సో ఈ రకంగా వెళ్ళండి. సో 4వ స్ప్రే. సో 5వ స్ప్రే వచ్చేసరికి ప్లెసివా అనేది సో మనకి బెనీవా టెక్నికల్ ఉంటుంది, డైఫెన్థ్రాన్ టెక్నికల్ ఉంటుంది. ప్లెసివాలో సింజెంటా వాళ్ళది ఎకరానికి 250 ml, లేదు మరీ చిన్న మొక్కలు అయితే 200 ml అయినా సరిపోద్ది. సో ఇది దోమని కంట్రోల్ చేస్తుంది, నల్లిని కంట్రోల్ చేస్తుంది, ఏదైతే హారియర్ తీసుకొచ్చిన క్వాలిటీని కంటిన్యూ చేస్తుంది. అందుకోసం ఇక్కడ ప్లెసివా అనేది ఒక ఎకరానికి 200 లేదంటే 250 ml వేసుకొని దీంట్లో నాట్వో ఒక 140 గ్రాములు వేసుకొని కొట్టితే ఎక్కడ వరకు కూడా ఇక్కడ చుక్కాకు తెగులు కానీ పండాకు తెగులు కానీ ఇవి వచ్చి మొక్క ఎరుపుదనంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే 40 రోజుల వరకు కూడా ఎప్పుడోకప్పుడు ఈ చుక్క తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం ప్లెసివాలో నాటివో కాంబినేషన్కి వెళ్ళడం జరిగింది. ఈ కాంబినేషన్ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే కనుక మీకు కల్లారా కనపడతా ఉంటుంది. దీని తర్వాత 6వ స్ప్రే. సో ఏంటిది ఈ 6వ స్ప్రే అంటే గలం. సో ఈ గలం అనేది ఒక ఎకరానికి ఒక 250 ml, జానీ అనేది 150 ml. సో ఇక్కడ మీరు కనుక గమనిస్తే ప్లెసివా నాటివో తెగులు మందుతో సహా దోమని నల్లిని 2 కంట్రోల్ చేసాం. మళ్ళీ ఇక్కడ 40 నుంచి 50 రోజుల వ్యవధి వరకు కూడా మొక్కని నలిపేసేది ఏదన్నా ఉంది అంటే అది ఇక్కడ చాలా పగడ్బందీగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ముందుగా జాగ్రత్త పడి ఇక్కడ గలం అనేది ఒక ఎకరానికి 250 ml, దాంట్లో జానీ అనేది ఒక 150 ml వరకు కూడా మీకు రిఫర్ చేయడం జరుగుతుంది. పిప్రోనిల్ 18.87 ఉన్నది,
గరుడా కంపెనీ వాళ్ళది జానీ, గలం అనేది ఇన్స్టాక్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం. సో ఇక్కడ చాలా వరకు కూడా మీకు బ్రాండెడ్ కంటే కూడా బెటర్ రిజల్ట్ మీకు గలంలో ఖచ్చితంగా చూస్తారు. సో ఇది నేను అన్ని రకాలు కలుపుకొని ఏ ఒక్కటి కూడా ఇది ఎక్కువ అది తక్కువ అని కాకుండా బ్రాండెడ్ కంపెనీ నుంచి ఇక్కడ వరకు కూడా గలం వరకు కూడా ప్రతిదీ కూడా మీకు చెప్తున్నానంటే మీకు దానికంటే కూడా మీకు ఇంకా 40 to 50, 50 to 100% మీకు బెటర్ రిజల్ట్ ఈ హారియర్ కానీ గలం కానీ మీ కల్లార కనపడుతుంటాయి. అప్పటి వరకు కూడా ఒక స్టెప్ ఇక్కడ హారియర్ కొట్టిన దగ్గర నుంచి ఒకలాగా, దాని తర్వాత గలం జాని కొట్టిన తర్వాత ఒకలాగా మీ మొక్క అనేది పెరుగుదల అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కొట్టిన రైతుల ఫీడ్బ్యాక్ ప్రతి ఏరియా నుంచి, హారియర్ అయినా గలమైనా, ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ ఇది ప్రతిదీ మీరు చూస్తూ ఉంటారు, మీకు దాని మీద ఒక ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ హారియర్ కానీ గలం కానీ ఎందుకు చెప్పారు, సో నా స్వార్థం కోసం చెప్పారేమో అని చెప్పి చాలామంది తెలియని రైతులు అపోహపడతా ఉంటారు. ఆ అపోహాలని తొలగించే విధంగా ప్రతి రైతు ఫీడ్బ్యాక్ కూడా మీ ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్క రైతు కూడా మీకు మళ్ళీ కూడా ఒక షెడ్యూల్ ఇస్తా. నేను మిరప తోటలో నేను ఇవాళ పుట్టి పెరిగినోడిని కాదు, నేను 2022 నుంచి కష్టపడుతూ ప్రతి సెకండ్ కూడా ఒక రోజుకి 100 ఫోన్లు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకి సమాధానాలు చెప్పుకుంటూ రిప్లైలు ఇచ్చుకుంటూ నేను ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది. సో దీన్ని నేను పకడ్బందీగా మీరు ఎంతైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయానికి నష్టం కలగకుండా నా వంతు నేను కృషి చేసే విధంగా ఈ మిరపలో ఇంకా కూడా కష్టపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి, మీకు తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక 40 రోజుల వరకు కూడా తోటకి బొబ్బర్ రాకుండా కాపాడే బాధ్యత నాది అన్నా కానీ మీరు ఏదేదో అక్కడ వెళ్ళి సో ఒక లెక్క ప్రకారం కాకుండా లెక్క తప్పేసి ఏదో ఒకటి కొట్టేసి అప్పుడు కమలాన్ని గుర్తొస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ప్రతి ఒక్క రైతుకి కూడా మనము 10 మంది రైతుల్ని మంచి చేస్తే ఆ మంచే మనల్ని మళ్ళీ కూడా కాపాడుతుంది, ఎక్కడో ఒక చోట ఒక రూపాయి కలిసి వస్తుంది అనే కాన్సెప్ట్తోనే ప్రతి ఒక్క రైతుకి నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే తిన్నా తినకపోయినా మధ్యాహ్నం 2 అయినా 3 అయినా మీకోసం వీడియోస్ చేస్తున్నానంటే అది నేను మీ మీద పెడుతున్న ఇంట్రెస్ట్, దానికి కారణం మీరు చూపిస్తున్న ప్రేమ. సో అలాంటి ప్రేమని ఈ రోజు వరకు కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా నన్ను సొంత బిడ్డలాగా చూస్తున్నారంటే దానికి కారణం ఏంటి అంటే ఒకటే, కమల్ అనేవాడు చెప్పాడు ఆ మందులో అది ఎలాంటి మందు అయినా కానీ దాంట్లో 100కి 200% రిజల్ట్ ఉంటుంది అంటే మాత్రమే నా నోట్లోంచి బయటకు వస్తుంది. అంతేగాని ఎలాంటి స్వార్థంతో నేను సంపాదించాల్సిన అవసరం లేదు. సో దానికి ఆల్రెడీ నాకున్నది సరిపోతుంది. కానీ నా కష్టం నేను చెప్పింది ఖచ్చితంగా రైతుకి వెళ్తుందా వెళ్ళట్లేదా, నేను చెప్పింది రైతు స్ప్రే చేస్తున్నాడా చేయట్లేదా అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ కోసం మాత్రమే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని కోరుకుంటూ, దాంతోపాటు డీలర్స్ దగ్గర మీరు ఆర్కా కంపెనీకి సంబంధించింది కానీ ఇన్స్టాక్రాప్ ఆర్గానిక్స్కి సంబంధించింది కానీ పర్టికులర్గా డీలర్ తను ఒరిజినల్ డీలరా కాదా అనేది తెలుసుకొని మాత్రమే పర్చేజ్ చేయండి. అక్కడ లాస్ట్ ఇయర్ గరుడా 360 అనేది పల్నాడు ఏరియాలో, దాంతోపాటు వచ్చేసరికి నర్సరావుపేటలో, అక్కడ దాంతోపాటు కొన్ని ఏరియాల్లో అక్కడక్కడ డూప్లికేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఏంటి అని ఎంక్వైరీ చేస్తే తక్కువ రేటుకి వస్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవాళ డూప్లికేట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కొంత జాగ్రత్తగా ఒక డైరెక్ట్ డీలరు, సరే కంపెనీ నుంచి పీడీ ఉన్న డీలర్ దగ్గరికి మాత్రమే వెళ్ళి తీసుకోండి. ఆ డీలర్ మీకు నచ్చినా నచ్చకపోయినా మిగతా మందులు బయట కొనుక్కోండి. కానీ ఆర్కాకు సంబంధించినవి కానీ నేను చెప్పిన మందులు కనుక కంపల్సరీ మీకు ఆ డీలర్ మీద ఎలాంటి గుడ్ ఇంప్రెషన్ లేకపోయినా ఆ డీలర్ దగ్గర ఈ ఏదైతే నేను మందులు చెప్తానో ఆ మందుల కోసమైనా ఖచ్చితంగా వెళ్ళి ఆ డీలర్ దగ్గర మాత్రమే మీరు పర్చేజ్ చేయండి. సో దీనివల్ల డూప్లికేట్ వచ్చే అవకాశం ఉండదు. నేను చెప్పిన ముందు మీరు స్ప్రే చేసి దాని రిజల్ట్ మీ కల్లారా చూసుకునే అవకాశం ఉంటుంది. కమలన్న ఇంత కష్టపడి చించుకొని ఏదో డూప్లికేట్ తెచ్చి కొడితే అది కమలన్న కొట్టి చెప్పిన మందులో పడితే తప్ప మీరు ఒరిజినల్ దాంట్లో పడదు. అందుకోసం ప్రతి ఒక్క ఇవాళ చిన్న లోకల్ కంపెనీలు కూడా డూప్లికేట్ తయారు చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి కానీ పెట్టడం బాగోదని నేను వదిలేశాను. సో అందుకోసం మీరు మారాలి.
మీలో మార్పు రావాలి. సో దానికోసం నేను కష్టపడతా, మీరు కష్టపడండి, ఇద్దరం గెలుద్దాం. సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.